చిన్న బేబీ వాళ్ళ ఫాదర్ తులసి వీళ్ళు ఈ బేబీ గర్ల్ని అమ్మడానికి ప్లాన్ చేసి ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే కాబట్టి దాంతో ఏమైనా డబ్బులు వస్తుంది. వీరికి ఇద్దరు పిల్లలు, సెకండ్ ఫస్ట్ బేబీ కూడా సెకండ్ బేబీని సెల్ చేద్దాము, వాళ్ళు చూసుకోవడం కష్టమని అనుకోండి. వాళ్ళు ఊళ్ళో ఫస్ట్ వాళ్ళ రిలేటివ్ ఒకరు ఉంటారు, దుర్గా అని, వాళ్ళకి చెప్తారు. తర్వాత సైదమ్మ అని ఒక లేడీకి చెప్తారు. తర్వాత రాజు నాయక్ అని ఒక పర్సన్ చెప్తారు. అక్కడి నుంచి నాగమణి అని ఒక ఏఎన్ఎం సూర్యాపేట హాస్పిటల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంకి చెప్తారు. నాగమణి ఈ విజయవాడలో ఉన్న విజయలక్ష్మి అండ్ అశోక్ కుమార్ వీళ్ళిద్దరిని పిలిపిస్తారు. వీళ్ళని పిలిపించి ఆల్మోస్ట్ 3 lakhsకి ఈ బేబీని ఇవ్వాలని అనుకుంటారు. దాన్ని బేబీ కరెక్ట్గా ఉందా లేదని చూడడానికి వస్తున్నప్పుడు మునగాలలో, విజయవాడకి వెళ్తే మళ్ళీ డబ్బులు ఇస్తారో లేదో అని మునగాలలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దాంతో మన కస్టడీకి వీళ్ళందరూ వచ్చారు. దాంట్లో ఇప్పుడు నలుగురు అబ్స్కాండింగ్లో ఉన్నారు, వాళ్ళు కూడా పట్టుకుంటాము. దీనికి ముందు A4 రాజు నాయక్ ఇతని పైన ఒక అల్వాల్లో సేమ్ కేసు 2018లో రిజిస్టర్ అయింది. A6 విజయలక్ష్మి ఏలూరు నుంచి, ఏలూరులో ఈమె మీద కూడా సిమిలర్ కేసు రిజిస్టర్ అయింది. A9 సింధు అని ఉంది, ఈమె అబ్స్కాండింగ్లో ఉంది. ఈమె పైన కూడా ఒక పాత కేసు ఉంది అని ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేషన్లో రావాల్సింది. అమ్మాయిని ఎంతకు విక్రయించి కాస్త 3 lakhs. ఏఎన్ఎం నాగమణి అని ఉన్నారు. A5 సార్ ఇది గిరిజన పాపం సార్, గిరిజన సంబంధించిన మిడిల్లో ఉంది అని వాళ్ళ ఇంటి మునగాల కాదు, ఈ మునగాల కాదు. విజయవాడకి వెళితే మళ్ళీ వాళ్ళ ఏరియా ఉంటుంది, మళ్ళీ తర్వాత అక్కడ వాళ్ళని మోసం చేస్తారా ఏం చేస్తారు, వాళ్ళ బంధువులు అందరూ ఉంటారు. మిడిల్లో ఉంటే మునగాల మిడిల్లో ఉంది అట్లా. అసలు ఈ పాపను అమ్ముకోవాల్సిన అవసరం వచ్చింది వాళ్ళకి ఇప్పుడు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారము వాళ్ళకి పావర్టీ అంటే చూసుకోవడం కష్టమవుతుంది అని ఆల్రెడీ ఒక చూసుకోవడం కష్టమవుతుంది, ఆర్థికంగా కష్టమవుతుంది అమ్మడానికి.